నెల్లూరు మేయర్పై అవిశ్వాసం విషయంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మేయర్పై అవిశ్వాసం పెడితే అది తమకెలా షాక్ అవుతుందని ప్రశ్నించారు. పార్టీలో చేర్చుకుంటామని మోసం చేసిన టీడీపీ గిరిజన మహిళపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మోసాలు చేసేందుకు దొంగతనంగా కార్పొరేటర్లను కొనుగోలు చేసేందుకు సుదీర్ఘమైన చర్చలు పెడుతున్నారని మండిపడ్డారు కాకాని. ఈరోజు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి రేవంతి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణలు మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరు బీ ఫార్మ్ ఇస్తే మీరు కార్పొరేట్లో ఈ రోజు పార్టీలు ఫిరాయించి ఎక్కినటువంటి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి విధంగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. షాకుల మీద షాకులు మీరు ఇస్తున్నారే. పోయినసారేమో ఆమె రాజీనామా చేసిన రోజు 3 రోజులు నడిపారు డిబేట్లు. మేయర్ గారు రాజీనామా చేసినప్పుడు వైఎస్సీపీకి పెద్ద షాకు, బిగ్ షాకు, రకరకాలైనటువంటివన్నీ పెట్టి అలా రాజీనామా చేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద మళ్ళీ వైసీపీకి షాక్ ఏంది? మీసాలు లేనోడు మీసాలు తెలిపినట్టు, కుంటోడు కాళ్ళు లేకుండా తొడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ నేపథ్యం ఏంది? మీ పరిస్థితి ఏంది? దేనికి మీరు సుదీర్ఘమైనటువంటి చర్చలో మోసం చేయడానికే? దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి కార్పొరేటర్లు మీ పక్క తిప్పుకోవడానికే?